ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండయందలి చెట్ట చివరి సర్గ అయిన 68వ సర్గ యందలి గల 29 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, సీతకు కలిగిన సందేహమును తానెట్లు నివారించెనో హనుమంతుడు రామునకు చెప్పుట అనే కథగా విందాం. ఓ నరశ్రేష్ఠుడా, పిమ్మట ఆ సీతాదేవి నీ మీద ఉన్న ప్రేమ వలన, సౌహార్ద్రము వలన నాకు అనుమతి ఇచ్చి తొందరగా మరల ఈ విధంగా పలికింది. దశరథ కుమారుడైన రాముడు యుద్ధంలో శీఘ్రంగా రావణుని చంపి నన్ను పొందునట్లుగా ఈ విధముగా అన్ని విషయాలు చెప్పాలి. నేను అంగీకారయోగ్యమైనచో ఒక్కరోజు పాటు ఏదైనా రహస్య ప్రదేశంలో ఉండు, విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళవచ్చు. దురదృష్టవంతురాలైన నాకు నీవు దగ్గరగా ఉండడం చేత ఈ శోక పరిపాకం నుండి ముహూర్త సమయమైనను విమోచనం కలగవచ్చు. పరాక్రమవంతుడవైన నీవు తిరిగి రావడానికై వెళ్ళిపోయిన పిమ్మట నేను జీవించి ఉంటానా అనేది కూడా సందేహాస్పదమే. ఇందులో సందేహం లేదు. ఒక దుఃఖం తర్వాత మరొక దుఃఖాన్ని అనుభవిస్తూ దీనురాలనై దుఃఖములు అనుభవించుటకే పుట్టిన నాకు నీవు కనబడకపోవడం చేత దుఃఖం ఇంకా అధికమవుతుంది. నీకు సహాయభూతులైన వానర భల్లూకాదుల విషయమునందు ఒక పెద్ద సందేహం నా ఎదుట నిలిచి ఉంది. ఆ వానర భల్లూక సైన్యాలు గాని, ఆ రామలక్ష్మణులు గాని దాట శక్యం కాని మహాసముద్రాన్ని ఎలా దాడతారు? గరుత్మంతుడు, నీవు, వాయుదేవుడు ఈ ముగ్గురు మాత్రమే ఈ సముద్రాన్ని దాటగల సమర్థులు. ఈ విధంగా ఈ కార్యాన్ని సాధించుట అనేది చాలా కష్టంగా కనబడుతోంది. ఇట్టి స్థితిలో నీవేం ఉపాయం ఆలోచించావు? కార్యములెట్లు సాధించాలో తెలిసిన వారిలో నీవు శ్రేష్ఠుడవు కదా. శత్రువీరులను నశింపచేసే ఓ హనుమంతుడా, ఈ కార్యాన్ని నీవే ఒంటరిగా సాధించగలవు. నీ కార్యం సఫలమై యశస్సును కలిగిస్తుంది. కానీ రాముడు యుద్ధంలో సమస్త సైన్యములతో సహా రావణుని చంపి విజయవంతుడై నన్ను తన నగరానికి తీసుకుని వెళ్తే అది యశస్కరంగా ఉంటుంది. రావణుడు వీరుడైన రాముని మోసగించి నన్ను హరించినట్లు రాముడు ఆ రావణునికి భయపడి ఆ విధంగా నన్ను తీసుకుని వెళ్ళుట యుక్తం కాదు. శత్రు సేనలను సంహరించే రాముడు లంకను బాణములతో నింపి నన్ను తీసుకుని వెళ్తే అది ఆయనకు తగినదై ఉంటుంది. అందుచేత యుద్ధంలో సూర్యుడు మహాబుద్ధిశాలి అయిన ఆ రాముడు తనకు తగిన విధంగా పరాక్రమం చూపించేటట్లు చెయ్యి. ఉత్తమమైన అర్థం కలది, వినయ సంపన్నము, యుక్తియుక్తము అయిన ఆ మాట విని నేను దానికి ప్రత్యుత్తరంగా ఈ విధంగా చెప్పాను. ఓ సీత, వానర భల్లూక సైన్యముల అధిపతి, వానర శ్రేష్ఠుడు, బలశాలి అయిన సుగ్రీవుడు నిన్నెట్లయినా రక్షించాలి అనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు. పరాక్రమవంతుడు, కష్ట సహనశక్తి కలవారు, మహాబలశాలులు, వెళ్ళదలచిన ఏ ప్రదేశమునకైనా వెళ్ళగలవారు అయిన ఎందరో వానరులు ఆ సుగ్రీవుని ఆజ్ఞకు కట్టుబడి ఉన్నారు. ఆకాశంపై గాని కింద గాని అడ్డంగా గాని వారి గమనానికి ఎక్కడా అడ్డం ఉండదు. అపరిమితమైన తేజస్సు గల ఆ వానరులు ఎట్టి పెద్ద పనులు చేయవలసి వచ్చినను కూడా వెనుదీయరు. గొప్ప భాగ్యం కలవారైన ఆ వానరులు బలంచే గర్వించి ఆకాశ మార్గంలో బయలుదేరి భూమినంతనూ కూడా అనేక పర్యాయాలు ప్రదక్షిణము చేశారు. ఆ వానరులలో కొందరు వానరులు నాకంటే గొప్పవారు, కొందరు నాతో సమానులు. నాకు తీసిపోయేవాడు ఒక్కడు సుగ్రీవుని దగ్గర లేడు. నేను ఇక్కడికి వచ్చానంటే మహాబలవంతులైన వాళ్ళ మాట చెప్పాలా? ఏ పని మీదనైనా సామాన్యులను పంపిస్తారు గాని శ్రేష్ఠులను పంపరు గదా. అందుచేత నీవు విచారించకు, నీ దుఃఖాన్ని విడిచిపెట్టు. ఆ వానర సేనా నాయకులందరూ ఒక్క దుముకులో లంక చేరగలరు. గొప్ప బలము గల నరశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు నా భుజములపై ఎక్కి ఉదయించిన సూర్యచంద్రుల వలె నీ దగ్గరకు రాగలరు. శత్రువులను సంహరించడానికి దృఢంగా నిశ్చయించుకుని శత్రు సంహారకుడైన రాముడు ధనుస్సు చేతిలో ధరించి లక్ష్మణుడు లంకా ద్వారానికి శీఘ్రంగా రాగలరు. నీవు వారిని చూడగలవు. వానరులు సింహములు, పెద్ద పులులు వంటి పరాక్రమం గలవారు. వారి శరీరాలు ఏనుగుల వలె ఉన్నతమైనవి. వారికి గోళ్లు, కొరలే ఆయుధాలు. అట్టి వానరులందరూ కూడా కలిసి శీఘ్రంగా రాగలరు. వారిని నీవు చూడగలవు.
పర్వతం వంటి మేఘముల వంటి పెద్ద దేహం గల కపిశ్రేష్ఠులు లంకలోను మలయాద్రి చర్యలపైన ధ్వని చేస్తూ ఉండగా అచిరకాలంలో వినగలవు. శత్రు సంహారకుడైన రాముడు వనవాసం పూర్తి చేసుకుని అయోధ్య నగరంలో నీతో కలిసి రాజ్యాభిషిక్తుడు అగుటను చూడగలవు. నీవు శోకంతో ఉన్నావు అని వినుట చేత కూడా సీత ఎక్కువ దుఃఖిస్తోంది. అట్టి ఆమెను నేను దైన్యం లేకుండా మాట్లాడుతూ మంగళప్రదములు ఇష్టములు అయిన మాటలతో ఓదార్చగా ఆమె మనస్సులో శాంతి పొందినది అని హనుమంతుడు రామునకు వినయంగా తెలిపాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 5వ కాండైన సుందరకాండయందలి చివరి సర్గయైన 68వ సర్గయందలి 29 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, సీతకు కలిగిన సందేహమును తాను ఏ విధంగా నివారించాడో హనుమంతుడు రామునకు చెప్పుట అనే కథగా విన్నారు. ఈ భాగంతో అనగా శ్రీ వాల్మీకి రామాయణం 5వ కాండైన సుందరకాండయందలి చివరి సర్గయైన ఈ 68వ సర్గతో సుందరకాండము సమాప్తం. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 6వ కాండైన యుద్ధకాండ ప్రారంభం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.